ఈ దరిద్రులు, ఈ ముస్టి ఫెలోస్ ప్రజల మీద, ఈ విధమైనటువంటి దేశం మీద హాని జరుగుతుందంటే ఒక్క ఐపీఎస్ గాని, ఒక్క ఐఏఎస్ గాని వాడిని ప్రతిఘటించడు. రేవంత్ రెడ్డి ఏదో అంటాడు, అక్కడికి వెళ్లి శంకుస్థాపన అంటాడు, వెళ్లి ఇలా గులాంగిరి చేస్తాడు. అయ్యా సార్ 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 అని. నీకెందుకు నేను గులాంగిరి చేయాలి, నీకెందుకు నేను సెక్యూరిటీ ఇవ్వాలి అనేది ఒక్కడు కూడా అడగడు. ఎందుకని? దేనికోసం? ఎందుకంటే ఆయన ప్రమోషన్స్ ఇస్తాడు, ఆయనకు అధికారం ఉంది. ఏంటి? ఉద్యోగాలు ఇవ్వటానికి, ప్రజల పైన అణిచివేయటానికి, సొమ్ముని దారాదత్తం చేయడానికి. కాబట్టి నువ్వు వెళ్తావు. షేమ్. ఐఏఎస్ ఐపీఎస్ ఏమి విజ్ఞానం, ఏమి ట్రైనింగ్ అండి మీది? ఏమి ట్రైనింగ్ ఉంది? ప్రజల రక్షణ గాని, ప్రజల క్షేమం గాని ఒక్కటి ఉందా అండి? ఎక్కడైనా ఉందా? ఒక చెట్టును కాపాడలేవు, సహజ వనరులను కాపాడలేవు, ప్రకృతిని కాపాడలేవు. అధికారి అంటావు. నీకు మళ్ళీ లక్షల్లో జీతాలు, నీకు మళ్ళీ వెనకాల అసిస్టెంట్, సెక్యూరిటీ, పెద్ద పెద్ద ప్యాలెస్లు. మేము చేసుకోగలం. ఇది మా భారతదేశం. ఎవడైనా సరే అండి, నీలో దమ్ముందా? నువ్వు కష్టపడు, దేశానికి లింక్ పెట్టకు. నేను మెజారిటీ పీపుల్ ఎవరికయ్యా? మెజారిటీ పీపుల్ ఉంటే వాడిని నువ్వు చూసుకో. ప్రభుత్వం, ఏ ప్రభుత్వం? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటి? రేవంత్ రెడ్డి మనీ జనరేట్ చేస్తున్నాడా? అసలు ఇంత కూడా పని చేయట్లేదు మీకు? మైండ్ బుర్రే పని చేయదా మీకు? అందుకే మేము ఇన్ని బాధలు పడుతున్నాం. ఇక నుంచి అలా జరగదండి, జరగడానికి వీల్లేదు. ఇప్పుడు మాకు కావాల్సిందంతా అనుభవించిన ప్రతి పైసా వెనక్కి రావాలి. ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? నరేంద్ర మోడీ, నిర్మలా సీతారామన్ చిచ్చాట, ట్రేడు, షేరింగ్ ఏంటిది? ఎవరిని ఇబ్బంది పెడుతున్నారు? ఎవరిని బాధ పెడుతున్నారు? దేనికోసం బాధపడాలి? బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, చచ్చిపోతారు, ప్రాణాలు పోతాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పేపర్ కరెన్సీ కాదా? అది రిజర్వ్ గవర్నర్ బాధ్యత కాదా? వాళ్ళని కాపాడదామనేటువంటి ఇంత కూడా పోలీస్ వ్యవస్థకు లేదు. ఆలోచించండి, ఒకసారి తెలుసుకోండి. దేశం ఏ స్థితిలో ఉంది, ఎలా ఉండేది? ట్రాక్ రికార్డ్, ఆ విజ్ఞానం కావాలి. టైం పాస్ ఎంటర్టైన్మెంట్ కాదు కదా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ జనరేషన్ ఏంటి పరిస్థితి? మొత్తం చెట్లు, అడవులు అన్ని నరికేయండి. నెక్స్ట్ ఏంటి పరిస్థితి? నా దేశానికి పంచభూతాలే ఆధారం, ఆయుధాలు. అవి బాగున్నంత వరకు లోకం బాగుంటుంది, అందులో సందేహం లేదు. ఎక్స్పీరియన్స్ కావాలి, ప్రాక్టికల్ కావాలంటే రీసెర్చ్ చేసి చూడండి. అది కూడా ఓపిక లేదు మీకు. ఒకటే కావాలి, మొబైల్ ఇలా ఓపెన్ చేయటం, ఆ కామెంట్లు పెట్టడం, ఇదే సోది. మా సూపర్ స్టార్, మా మెగాస్టార్ ఇదా? వాడు కూడా బుద్ధి ఉండదు వాడికి. సూపర్ స్టార్, మెగాస్టార్ అంటాడు, గ్రూప్ అవుతారు. ఒరే ఎందుకురా మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారు? చదువుకోండి, దేశానికి ఉపయోగపడాలి. అది హీరోయిజం అంటే అనేది లేకుండా వీడు చెప్తాడు సోది. నేను పలానా అప్పుడు చిరంజీవి మన సోది జగదేక వీరుడు అతిలోక సుందరి రిలీజ్ చేశాడు. దేనికి రిలీజ్ చేశాడు? డబ్బు కావాలి, డబ్బు సంపాదించాలి. వాడు చెప్తున్నాడు సోది. వాడి సోది మాకెందుకు? దేశానికి దేశ సంపదను అనుభవించేవాడు విఐపి, సెలబ్రిటీ. నానా బాధలు పడేవాడు, నానా ఇబ్బందులు పడేవాడు, మనీ జనరేట్ చేసేవాడు దేశద్రోహి. వాడికి బుర్ర లేదు, అజ్ఞానం, అవివేకం. మరి మీకే ఉంది తెలివితేటలు. ఎటువంటి తెలివితేటలు? ఎదుటివాడి కష్టాన్ని ఎలా దోచుకోవచ్చు? ఇదే కదా. ఇంతకు మించి ఏముంది మీ దగ్గర? వీళ్ళందరూ కూడా ఇప్పుడు దేశం క్లిష్ట పరిస్థితులు ఉంది. మీరు దేశం కోసమే కాబట్టి, దేశ అభివృద్ధి కోసమే, దేశ ప్రజల కోసమే కాబట్టి ఇప్పుడు యుద్ధం చేసినప్పుడు ఎంత ఖర్చు అయింది అది మొత్తం కాంపన్సేట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా, బీజేపీ పార్టీ తీసుకుంటుందా, లేకపోతే మీరు దేశం కోసం అనేటువంటి రాజకీయ నాయకులందరూ కలిసి దీన్ని కాంపన్సేట్ చేస్తారా? అది మీరు డిసైడ్ చేసుకోవాలి, చేసుకుని తీరాలి. లేదు అంటే దేశద్రోహులు, వాళ్ళకి దేశంలో ఉండే అర్హతే లేదు. ఇది వ్యవస్థలో కఠిన చర్యలు తీసుకోవాలి. నరేంద్ర మోడీ పర్యటన కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, ఆ కోట్లు మొత్తం వెనక్కి రావాలి. రాలేదు అంటే దేశద్రోహి, బయటికి పంపించాలి. ప్రతి ఒక్కరికి మాకు కావాలండి, చర్యలు తీసుకోవాలి. లేదండి రెవల్యూషన్ అనేది కావాలి అనుకుంటే రెవల్యూషన్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. యద్భావం తద్భవతి, సందేహమే లేదు. జై హింద్.